కాకాని కిడ్నాప్ కేసులో సంబంధించి మీకు వివరణ ఇస్తున్నాను. సూరిబాబు పొగాకు తోలుతానని చెప్పేసి డబ్బులు తీసుకెళ్ళిన తర్వాత ఆ పొగాకు వేరే వాళ్ళకి అమ్ముతుంటే అప్పుడు కంపెనీ స్టాఫ్ వెళ్ళి ఆ కుర్రాడిని తీసుకొచ్చి కాకాని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చేసి అక్కడ అప్పచెప్పి మాకు న్యాయం చేయండి అని చెప్తే వాళ్ళు తిరిగి మా మీదే కేసు వేయటం జరిగింది. సూరిబాబుకి మాకి ఎలాంటి చుట్టరికం కానీ లేకపోతే లావాదేవీలు కానీ లేవు. అలాంటప్పుడు మేము ఎందుకు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మనం ఇబ్బంది పెడతాం? అదేవిధంగా ఈ మధ్యలో సీఏ గారు నాకు ఫోన్ చేస్తే నేను సీఏ గారు కూడా అదే మాట చెప్పాను, ఏమండి కాకాని స్టేషన్ తీసుకొస్తున్నామండి, అక్కడ అప్పు చెప్తామని చెప్పడం జరిగింది. కోర్టు న్యాయం చేస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకం నాకుంది. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎక్కడ ఎలాంటి గొడవలు లేదు. గతంలో సర్పంచ్గా ఉన్నా అక్కడ కూడా గొడవలు లేవు. కానీ ఇది మరి ఏ విధంగా ఎందుకు చేస్తున్నారనేది నాకైతే అర్థం కాని పరిస్థితి. మరి ఇది న్యాయస్థానం న్యాయం చేస్తుందనేది నమ్మకం. ఇప్పటి వరకు ఎలాంటి ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎలాంటి ఎక్కడ తప్పు చేయలేదు. న్యాయంగా ధర్మంగానే వెళ్ళాను తప్ప ఎప్పుడు ఎలాంటి గొడవలు కానీ కిడ్నాప్లు కానీ లేకపోతే ఎలాంటివి కూడా చేయలేనిది అది వాస్తవం చెప్పి మేము ఇలాంటి పనులు ఎప్పుడు లేదు. అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తున్నా, కూడా వ్యాపారం చేస్తున్నా, పొలిటికల్లో ఉన్న సర్పంచ్ చేశాను, తర్వాత ఎమ్మెల్యేగా చేశాను. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి గొడవలు అనేది కూడా గొడవలకి దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా మనిషే, మనం ఎవరిని ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది నేను నా కార్యకర్తలు కానీ లేకపోతే నేను అందరికి కూడా అదే విధంగా వెళ్ళేది తప్ప ఒక పార్టీ పరంగా కూడా ఎప్పుడు వెళ్ళలేదు. నేను అందరూ సమానంగా చూశాను తప్ప ఎప్పుడు నేను తప్పు చేయలేదు. మరి ఆ భగవంతుడు న్యాయం చేస్తాననేది నాకు నమ్మకం ఉంది. అలాగే కోర్టు కూడా న్యాయం చేస్తున్న నమ్మకం నాకు ఉంది.